అంశము మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను అనండి. గట్టిగా చెప్పాలి, వినొస్తుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. మంచిది. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనము నేను ఆంగ్రానింపనులను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వర మండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, మీరు మాట సెలవిస్తే చాలయ్యా, మా హృదయములు తెరవబడతాయి తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయములో మీ సియోను యెరూషలేములో నుంచి మీ మెల్లనైన మీ చలనైన స్వరము, అగ్ని లాంటి అభిషేకము కలిగిన మాట, నీ మాట సుత్తె వంటిదని సెలవిచ్చినవు తండ్రి. మోడు బారిన ప్రతి హృదయం మీద మీ యొక్క ఆ యొక్క సుత్తెనే వాక్యముతో పగలగొట్టాలి తండ్రి. మీరే మాట్లాడాల తండ్రి. నన్ను మరుగు చేయండి ప్రభువా. మీ స్వరమును వినిపించండి తండ్రి. మీరు మాట్లాడి మహిమ పొందుతారని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. చూడండి, ప్రతి మాట మీకు ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే ఒక్కొక్క మాట నేను తెలియజేసుకుంటూ వస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. దేవుని పండుగల గురించి అంటలేడు ఇక్కడ. బాగా దేవుని వాక్యం అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రకంగా ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడో మీ అండర్లైన్ చేసుకోండి. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు పశువుల కాపరి అయినటువంటి ఆమోసుకు తెలియజేసినటువంటి ఈ మాటలు. దేవునికి పండుగలంటే ఎందుకు ఇష్టం లేదు? ఇష్టమే, కానీ ఆయనకు జరగవలసిన పండగలు కావు. ఆయన చెప్తున్నమాట, నేను చెప్పట్లేదు. మీ పండగలని చెప్తుండు, నొక్కి చెప్తుండు ఇక్కడ మాట. మీ పండగలని అండర్లైన్ చేసుకోవాలి. అయిపోయింది. క్రిస్మస్ పండుగ అయిపోయింది, సంతోషం. న్యూ ఇయర్ పండుగ అయిపోయింది, సంతోషం. ఈస్టర్ పండుగ అయిపోయింది, సంతోషం. ఇంకా పర్సనల్గా మన గురించి మన జీవితాల్లో కూడా పండుగలు చేసుకుంటాం. పెళ్లి రోజు పండుగ అని, పుట్టినరోజు పండుగ అని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళినట్టుంటే మనం యానివర్సరీ. మీరు పాంప్లెట్స్ చూడండి, లాస్ట్ 3rd ఇయర్ యానివర్సరీ మనం చేసుకున్నప్పుడు మనము ఆశీర్వాద పండుగ అని పెట్టుకున్నాం టైటిల్, అవునా? ఇలాగూ మనము చేసుకునే పండుగల గురించి
పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడబోతా ఉన్నాడు. ఏ పండుగ అయితే మనం చేస్తుంటామో ఆ పండుగ నిజంగా దేవునికి మహిమకరంగా జరిగిందనుకో, దేవుడు బాగా సంతోషిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన కోసము మన నిమిత్తము చేసుకునే పండుగలను బట్టి దేవునికి ఏమాత్రము సంతోషం ఉండదు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నేను చూపిస్తా, ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథముల నుంచే మీకు నేను తెలియజేస్తా. ఈరోజు చాలామంది సంఘాలు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని చాలా దుఃఖ పెడతా ఉన్నారు. దేవునికే నువ్వు చేసే పండుగతోని దుఃఖము కలగకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఎందుకు రాయిస్తాడు? సత్యం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా సత్యం అనేది మనం తెలుసుకుంటే ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను సర్వసత్యములనికి నడిపిస్తా. ఎప్పుడైతే నువ్వు సర్వసత్యములనికి వస్తావో ఆయన జీవమును నీలో పెట్టుతాడు. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. చూసారా? అంటే చూడండి, నేనే మార్గమును అని ఎందుకు అన్నాడు అంటే, మనకున్న మార్గాలు చాలా ఉన్నాయి మానవునికి. నువ్వు వెళ్ళే మార్గం వేరు, నువ్వు వెళ్ళే మార్గం వేరు, నేను వెళ్ళే మార్గం కూడా వేరే. అయితే ప్రభు ఏమంటాడంటే, నీ మార్గమును విడిచిపెట్టి నా మార్గమున కనుక నువ్వు వచ్చినట్టుంటే, ఇదిగో నేనే మార్గమును, రెండవది అంటాడు సత్యమును అన్నాడు. సత్యమును అని ఎందుకన్నాడు అంటే ఆయన సంఘమనే నువ్వు ఆయన మార్గములోనికి వచ్చినప్పుడు ఆయన సత్యమును నీకు ప్రకటన చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ సత్యమును అనుగ్రహించి నువ్వు నడుస్తావో ఆయన జీవమును నేనే అన్నాడు కదా. అనగా సత్యమందు నువ్వు ప్రతిష్ఠ చేయబడితే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీలో ఆయన జీవాన్ని పెడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తాడు. హల్లెలూయా. అయితే మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను అని ఏమంటే నీచమైన దానిగా. అబ్బా, నీ పండుగ అసహ్యించుకుంటున్నా, రెండవది నీచమైనదిగా నేను దానిని ఎంచుతున్నాను అని దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట. ఇంకోటి అంటాడంటే, మీరు చేసే వ్రత దినము ఏదైతుందో ఆ వాసన నేను ఆఘ్రానించను అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, నీవిచ్చే బలులు, నువ్వు చేసే కార్యము దేవునికి ఇష్టంగా లేకపోతే అని ఏమంటాడంటే, నువ్వు చేసే ఆరాధన కావచ్చు, నువ్వు ఇచ్చే బలులు కావచ్చు, ఒకవేళ నాకు అసహ్యంగా కనపడితే నేను దాని యొక్క వాసన కూడా నేను చూడనని బైబిల్ వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు ఆయన కాలములో ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించిన తర్వాత ఓడ నీళ్ళలో నుంచి పైకి లేచిన తర్వాత కింద నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత దేవుడు నోవాహును తన కుటుంబాన్ని బయటకు తీసినప్పుడు నోవాహు అక్కడ బలులు ఇచ్చినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి బలులు ఇచ్చిన తర్వాత అక్కడ దేవుడు తన యొక్క బలిని ఆఘ్రానించెను అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అంటే నోవాహు యొక్క బలిని అంగీకరించినటువంటి దేవుడు ఆయనకు ఇంపుగా, ఆయనకు సొంపుగా ఉందట నోవాహు ఇచ్చినటువంటి బలి. మరి ఈ బలి మనం ఇస్తూ ఉంటే అది వాసన కూడా నేను చూడనట్టుండి. ఎందుకు? నోవాహు ఇచ్చినట్టే బలుని ఇక్కడ ఇస్తున్నారు కదా, కానీ నోవాహు బలి ఇష్టపడ్డాడు, మరి వీళ్ళ బలుడు ఎందుకు ఇష్టపడతలేడు? అమ్మా చూడండి, ఒకటి అంటాడు ఏంటంటే, మీ పండుగ దినములను నేను అసహ్యించుకుంటున్నాను, మీ పాటల ధ్వని కూడా నాకు వినిపించకుడి అని బైబిల్ చెప్తుందా లేదా?
ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, చూడండి, మొన్న మీకు 3 వీడియోలు పెట్టాను మన గ్రూపులో. మీరు ఈ వీడియోలు చూస్తే రేపు నేను చెప్పబోయే వాక్యం మీకు అర్థమవుతుందని ఎందుకు చెప్పాను. ఆ వీడియోలు ఇప్పుడు నేను ప్లే చేయలేను ఇక్కడ. చూడండి, ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ పండుగ చేసుకున్నది. క్రిస్మస్ పండుగ చూడండి, ఒక పాట ఒక రచయిత రాశాడు. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. ఏమండి, పశువుల పాకలో ఏమైనా సందడి జరిగిందండి? మీరు చెప్పాలి. పశువుల పాకలో ఆయనకు సత్రములో స్థలము లేదని వాక్యం సెలవిచ్చింది. ఆయనకు వస్త్రములు కట్టేందుకు కూడా లేకపోతే పొత్తి గుడ్డలతో కట్టి, చూసారా, చుట్టి అతన్ని ఎక్కడ పరుండబెట్టిరి? పశువుల తొట్టిలో. అక్కడ ఏమైనా సందడి కనిపించిందా? ఈ పాటకి ఏమైనా ఉందా? అంటే నువ్వు క్రిస్మస్ పండుగ చేసి ఏం చెప్తున్నావు అంటే, ఆయన మనుష్యులను రక్షించేందుకు పుట్టుతే వీళ్ళు చంపేతందుకు తయారైంది సంఘంలో. అందుకే అంటాడు, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, నజరేతులో ఉన్నటువంటి యోసేపు మరియా ప్రజాసంఖ్య విషయంలో వారిని బెత్లెహేములోనికి తీసుకొచ్చారు. బెత్లెహేముకు వచ్చేసరికి ఆమెకు పురిటి నొప్పులు వస్తూ ఉన్నాయి. ఎవరిని అడిగినా ఎవరు కూడా వారికి స్థలము ఇవ్వలేనప్పుడు, ఆయన సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. చూడండి, పశువుల శాలలో పశువులు, ఈయన సృష్టికర్త కదా, పుట్టబోయే ఆయన. ఈ పశువులు ఏం చేసినాయంటే, పశువులన్నీ ఒక పక్కకు వచ్చేసి ఆ పశువులు అంటున్నాయి, అయ్యా ఈ భూమి మీద నీకు ఎవరు కూడా స్థలం ఇస్తున్నారు కాబట్టి పశువులమైనటువంటి మేమే మీకు స్థలం ఇస్తామని అని చెప్పేసి పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టి, ఇప్పుడు కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు, గట్టిగా. పశువులు సైతము ఆయనకు స్థలము ఇచ్చినాయి. ఈరోజు క్రైస్తవ్యం ఏం చెప్తుందంటే, పండుగ పండుగ పండుగ, వీనికి నచ్చిన పండుగే ఉంటుంది. కేకు లేకపోతే క్రిస్మస్ పండుగ కానే కాదు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తుంది, దేవుని వాక్యము సత్యం. ఏది ఒక్కటి తక్కువ ఉన్నా అక్కడ క్రిస్మస్ కానే కాదట. డ్యాన్స్ లేకున్నా అది పండుగ కాదట. క్రిస్మస్ టోపీ పెట్టుకోకుండా పండుగ కాదట. ప్రియ దేవుని బిడ్డ, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3-4 చదివితే మీరు చదవకూడదు, కానీ పురుషుడు తల మీద ముసుగు వేసుకోకూడదని బైబిల్ సెలవిస్తుంది. ఈడు పండుగ అని ఊపో, క్రిస్మస్ టోపీ పెట్టు ఊపో, 2 గంటలు ఉంటుంది ఈ ఆరాధన. ఏం పండుగ పై నీ పండుగ? పురుషుడు ముసుగు వేసుకోకూడదని బైబిల్ చెప్తే నువ్వు ముసుగు వేసుకొని ఎగురుతావు సంఘంలో. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తండ్రికి మహిమ రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక మాట మనం చదువుదాం. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చూడండి, ఎన్నికైన వారుగా నేనేమి నేర్చుకోలేదు, కానీ వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. చూడండి, అండర్లైన్ చేసుకోండి, దేవుడు నరుని వేషమును, అబ్బా చూసారా, నరుని వేషము దేవుడు చూడడు. మీరు పండుగ పండుగ అని చెప్పేసి అంటున్నారు. వీడియోలు చూడండి. జ్ఞానులు వచ్చిన 3, వీళ్ళు సంఘముల 3 జ్ఞానులు నిలబెట్టిండు ఒక ఆయన పాస్టర్ గారు. మరియమ్మనట
ఆ మరియమ్మ నిలబెట్టాడు. బాలుడైన యేసును చూపిస్తా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, ప్రవచనములన్నీ నెరవేర్చబడ్డాయి. నరుని వేషమును నేను చూడను. దేవుని బిడ్డలకు దేవుని వాక్యమును చూపెట్టు. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. హల్లెలూయా. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. చూడు, కుమారులు తన తండ్రిని గణపరచును కదా. చూడు, మరలా చదువు మొదటి నుంచి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. దాసుడు తన యజమానుని గణపరచును కదా. చూడండి, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా, చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కుమారుడు తండ్రిని గణపరచాలి కదా. నాకు ఘనత రావట్లేదే. మీ పండుగలో నాకు ఘనత లేదే. మీ పండుగలో నాకు మహిమ లేదే. కుమారుడు తండ్రిని గణపరచాలి కదా. ఎక్కడ మీరు నన్ను గణపరుస్తా ఉన్నారో? మీ వేషాలు మీయే ఉన్నాయి, మీ కార్యక్రమాలు మీయే ఉన్నాయి. మీ పండుగ దినములు నేను అందుకే అసహించుకొనుచున్నాను. రావాల్సిన ఘనత, రావాల్సిన మహిమ ఎక్కడా? తండ్రిని గణపరిచేవాడు కుమారుడై ఉండాలి. సంఘములో కుమారుడివై, సంఘములో కుమార్తెమైన నీవు నా సాక్షాత్తు దేవుడే, పరమ తండ్రి అయినటువంటి దేవుడే నిన్ను భూమి మీద పుట్టించి నీ ద్వారా ఘనత రావాలని ఆశపడితే, నీ ద్వారా మహిమ రావాలని ఆశపడితే, ఇప్పుడు కుమారుడట తండ్రికి ఇవ్వవలసిన ఘనత ఎక్కడని వాక్యం సెలవిచ్చింది. ఎవరు ఇవ్వాలి? రండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 19-20 వచనం చదువుకుందాం. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? సేవకుడు గ్రుడ్డివాడు. వీడు చేసే కార్యాలు ఇట్లా ఉంటాయి సంఘంలో. చదువు. ఎవడు మరి చెవిటివాడు? నా భక్తుడు తప్ప. సంఘంలో ఉన్న విశ్వాసుడు గుడ్డాడు. సేవకుడు వీడు సంఘంలో కాపరి, వీడు గుడ్డివాడు. నువ్వు అనేక సంగతులను చూచుచున్నావు గాని అబ్బా అబ్బా నరుని వేషము నేను చూడను. నాకు రావలసిన ఘనత ఎక్కడా? ఎవరయ్యా అంటే ఈ కార్యక్రమాలు చేస్తున్నది సంఘములో సేవకుడే. ఎవరయ్యా ఈ కార్యక్రమాలు చేస్తుందంటే సంఘములో భక్తులే. భక్తులు సేవకుడు మాట వినాలా, సేవకుడు భక్తుల మాట వినాలా. వీళ్ళిద్దరు కలిసేట ఈ కార్యక్రమాలను, ఈ పండుగలను చేసినప్పుడట ఆయన అంటాడు, ఈ పండుగలు ఎవడైతే చేస్తున్నాడో వాడు నా సేవకుడు కాదా, వాడు గుడ్డివాడు. వాడెవడో నా భక్తుడు ఎత్తుడు, వాడు గుడ్డివాడు కాదా. వీరికి కన్ను నుండి కూడా కన్నులు ఇప్పటి కూడా తెరవబడలేవు. క్రైస్తవులకు, చాలా మందికి క్రైస్తవులకు కన్నులు తెరవలేవు. 2 రకాల నేత్రాలు ఉంటాయి. ఒకటి బాహ్య నేత్రం, రెండవది మనోనేత్రం. ఎలీషాతోనే ఉన్నాడు గెహాజీ. యుద్ధ రథములను చూస్తా ఉన్నాడు. అయ్యా మన పని అయిపోయింది. ఎలీషా ప్రార్థన చేశాడు, అయ్యా ఈ నా పనివానికి కన్నులు తెరువము. కన్నులు తెరవగానే సిరియా సైన్యము కంటే, యుద్ధము కంటే మండుచున్న అగ్ని రథములు వాని ముంగట దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఎవడయ్యా గుడ్డివాడు? సేవకుడే గుడ్డివాడు. సంఘములో సేవకుడు ఏం చేయాలండి? దేవుణ్ణి గణపరచాలండి, దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఈరోజు సంఘములో ఏం జరుగుతుందంటే
దేవునికి కోపం వస్తూ ఉంది, సేవకుని మీద కోపం వస్తుంది, సంఘంలో భక్తుల మీద కోపానికి వస్తుంది. ఎందుకు అంటే ఈ సేవకుడు ఈ సంఘ పెద్దలు, లేదా ఈ సేవకుడు సంఘముల విశ్వాసులు. ఈ సంవత్సరం మనం ఇలా చేయాలి, పాస్టర్ గారు వీడే నేర్పుతాడు సేవకునికి. వాళ్ళ మాట వినకపోతే సేవకునికి పప్పుడు గది. వీడు కూడా అంతే, వీడు గుడివాడు. అందు గురించి బైబిల్ సెలవిస్తుంది, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనిచున్నాను. హల్లెలూయా. పిలువబడిన దైవ సేవకునికి భయం ఉంటుంది. పిలువబడినటువంటి దైవ సేవకునికి దేవుణ్ణి గణపరిచే జ్ఞానం ఇస్తాడు. ఈ క్రిస్మస్ అని ఎన్ని అంగమ కార్యక్రమం చేశారని ఎన్ని యూట్యూబ్లో నేను పంపించాను, చూశారు కదా. డ్యాన్స్లా చిచి, డ్యాన్స్లా. దేవునికి ఇష్టమైంది ఏంటండి, దావీదును గురించి మీరు ఎప్పుడు తీసుకోకూడదు. ఈ మాటలో దావీదు నాట్యం చేశాడని ఒకటి కొట్టుకోతాడు, దీన్ని తీసుకొచ్చి మొగడికి పెడతాడు. నేను అంట, దావీదు పొందుకున్న శ్రమలను నువ్వు పొందుకున్నావు చెప్పు. దావీదు 40 సంవత్సరములు అరణ్యములో పరిగెత్తుతూ ఉన్నాడు. నువ్వు ఒక్కరోజున పరిగెత్తినావా? దావీదు దేవునికి ఇష్టడు, నువ్వు దేవునికి ఇష్టడువా? ఏమని? దావీదు ఆ సమయంలో పరిశుద్ధాత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు తను హృదయములో నుంచి ఆయన దేవుని మహిమపరుస్తున్నట్టు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దాన్ని తీసుకొని వచ్చి దావీదు నాట్యం ఆడాడు కదా, మేము కూడా నాట్యం ఆడతాం రా. మరి దావీదు లెక్క ఏమేం చేసిండో దావీదు లెక్క నువ్వు కొన్ని యేసు రక్తం చేయం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు ముందుగా యెషయా గ్రంథం 42:8 ఒకసారి చదువుకుందాం. 42వ అధ్యాయం 8వ వచనంలో రండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయను. హల్లెలూయా. నాకు రావలసిన మహిమ ఎక్కడ? సంఘములో. ఎక్కడయా నాకు రావాల్సిన ఘనత? నా సేవకుడే గుడ్డివాడో, నా భక్తుడే గుడ్డివాడో, వారికి కనులుండి ఈ మాటలు చూడట్లేదు. అందుకే బైబిల్ సెలవిస్తుంది యెషయా గ్రంథం 43:7లో, నా మహిమ నిమిత్తము నేను నిన్ను పుట్టించి తిని నీ ఇష్టమున్న కార్యక్రమం చేసేందుకు నేను నిన్ను పుట్టించలేదు బిడ్డ. నాకు మహిమ రావాలా, అందుకే నేను నిన్ను పుట్టించుకున్న భూమి మీద. ఎక్కడా నాకు రావాల్సిన మహిమ, నాకు రావాల్సిన ఘనత ఎక్కడా? చెట్టు పెట్టుకుంటున్న విగ్రహారాధన, కేకు పెడుతున్న విగ్రహారాధన, క్యాండిల్ వెలిగిస్తున్న విగ్రహారాధన నీకు కనపడతలేదా? గుడ్డివాడా. నేను వెలుగై ఉన్నటువంటి దేవుడను. ఈ సంవత్సరం చాలా మంది కేకులు కట్ చేసేందుకు వెళ్ళారు. వాడు మోసెత్తుకు రాకడి నాకుతూ ఉంటూ నీకు దక్కలేదు. పోలేరా? చాలా మంది వేరు కేకుల పండుగ పోలేరా? మీ పండుగ దినములు నేను అసహ్యించుకుంటున్నాను. వాక్యముతోని కూడా రావట్లేదు వీళ్ళకు. వాళ్ళని ఏమంటుండంటే, వారు గుడ్డివారు నాయనా, నా భక్తులు గుడ్డివారు, నువ్వెంతన్నా చెప్పు, వారు చెవిటి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3. మనము చూడండి, అండర్లైన్ చేసుకోండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అండర్లైన్ చేసుకోండి, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు
గతించిన కాలమే చాలు. నువ్వు క్రీస్తు దగ్గరికి రాకముందు, నీకు క్రీస్తు తెలియక మునుపు, నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు, నీకిష్టమైనట్టు గంతులు వేసితివి కదా, పోకిరి చేష్టలు చేస్తేవి కదా, మరలా వాటిని మరలా ఇదిగో నా యేసయ్య పండుగను తీసుకొస్తా ఉన్నాడు. తాగు, ఎగురు, దుంకు, నాచ్ నాచ్. చూశారు కదా యూట్యూబ్లో. ప్రియ దేవుని బిడ్డ, ఆధారాలతో నేను వాక్యం చెబుతా ఉన్నాను. అందుకే నేను ముందే మన సంఘంలో నేను యూట్యూబ్లో మీకు తీసి పంపించాను, చూడండి అని చెప్పేసి. అవ్వా దేవునికి కావాల్సిన అవ్వా ఎగురుడా, దుంకుడా, చిచి. బైబిల్ ఏం చెప్తా ఉంది? గతించిన కాలము చాలు అంటే ఇప్పుడు వీడేమంటాడు తెలుసా? మా పితరుల నాట నుంచి ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం కదా పాస్టర్ గారు. అవును, నాకు కూడా తెలియదు. అయితే రా బిడ్డ, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. చూడండి, మరల చదువుతాలి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చెను. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. చూసారా, మునుపు కాలము, ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుండే బిడ్డ. మీ తాతల కాలం గొల్లల వేషం వేసిండు, మీ తాతల కాలం క్రిస్మస్ తాత వేషం వేసిండు, మీ అమ్మమ్మ మరియమ్మ వేషం వేసింది. ఆ కాలము కాదు. ఆ కాలమున నా తండ్రి ఆ అజ్ఞాన కాలము ఎంచి చూచి చూడనట్టు విడిచిపెట్టిండు. ఇప్పుడైతే దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తా ఉన్నది. మారు మనస్సు పొందుకోండి దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇంకా ఎప్పుడొస్తుంది మారు మనసు? అన్ని పండుగలు జరుగుతూనే ఉంటాయి, అన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి. ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘంలో మాకు ఈ పండుగ జరుగుతుంది, మేము పోతాం. బిడ్డ, నువ్వు ఎక్కడికైనా సరే, ఏ పండుగకైనా సరే, బైబిల్ చెప్తోంది, నువ్వు దేవునికి ఇష్టమైన పండుగ చేసినాకో తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దేవునికి ఇష్టంగా పండుగ చేద్దాం చూడు, దానిని బట్టి వాక్యం సెలవిస్తుంది, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. మరి ఏది మనం చేయాలి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం. చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను. దేవుడు ఆత్మ. దేవుడు చెట్టు కొమ్మ కాదు, చెట్టు కొమ్మ నుంచి గీసిన నీవు బొమ్మవు కాదు. ఆయన ఆత్మయ్య ఉన్న దేవుడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతో ఆరాధించమని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఎక్కడన్నా కనిపించిందా సంఘములో ఆత్మ, పరిశుద్ధాత్మ? రానే రాదు. ఏమైనా దుంకండి ఎగరండి, దుంకండి ఎగరండి. ఇదా నీ పండుగ? మరి ఆయన మనుష్య రీతిగా వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. నేను వెళ్ళుట మంచిది, మీ కొరకైన ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపుచున్నాను. ఆ పరిశుద్ధాత్మను పంపించుడు. ఆ పరిశుద్ధాత్మ కాలమే ఈ కాలం. ఈ పరిశుద్ధాత్మనే ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మనే. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే, ఎవనిలో పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు ఉంటాడో వానికి భయం. వానిలో నుంచి పరిశుద్ధాత్మ ఏమని మాట్లాడతాడంటే, ఈ వాక్యం అనే సత్యములోని వెలుగులోకి రమ్మని మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, రెండు చేతులు జోడించి చెప్తున్నా, వాక్యము సెలవిస్తుంది, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నానని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి నేను ఆత్మ, నన్ను ఆరాధించేవారు ఆత్మతోని సత్యముతోనే మీరు ఆరాధించండి. ఆయన వచ్చే సమయం దగ్గరికి వచ్చింది. అపోస్తలులు అందరూ కూడా 120 మంది పెంతెకొస్తు పండుగ దిన కూడి ప్రార్థించినప్పుడు ఆత్మ వారి మీదకి వచ్చింది. వారు పొందుకున్నారు. రేపటి దిన ఎత్తబడే సంఘం ఈ పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఆత్మ ఎత్తబడుతుంది. ఇది లేకపోతే అదే ఆడదాం, అదే మీ పండుగ దినముల నేను అసహ్యించుకొంచున్నాను. అది కాదు, ఆత్మను పొందుకొని, ప్రభువా నువ్వు త్రిత్వమై ఉన్న దేవుడు, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభువా అని ప్రభుని అడగండి.
నన్ను ఆరాధించువారు అన్నాడు. ఆత్మతోనే ఆరాధించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లూకా సువార్త, ఇప్పుడు అసలైన పండుగలోనికి పోదాం. లూకా సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయంలోనికి రండి. 17వ వచనం చదువుకుందాం. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చూడండి, గొల్లలట యేసు ప్రభుల వారిని చూచిన తర్వాతనట వారు ఊరికే ఉండగలే, వారు పండగ చేసుకోలే, వారు యేసును గూర్చిన సువార్త ప్రచురము చేసిరి. హల్లెలూయా. గొల్లలు వేషాలెత్తున్నావు కదా క్రిస్మస్ పండగ అని చెప్పేసి గొల్లలు దేవుని సువార్తను ప్రకటించిన బిడ్డ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు పండగలు చేయబట్టి? వచ్చిన వాళ్ళకు సువార్త ప్రకటించి బలంగా ఆత్మల బలపరచు. గొల్లలు దేవదూత గాబ్రియేలు దేవదూత తెలియజేయగానే వారు వెళ్ళి ఆ తొట్టిలో ఉన్నటువంటి శిశువును చూచి వారు దేవుని సువార్తను ప్రచురము చేసిరి. హల్లెలూయా. మనోళ్ళకి ఏం కావాలా? జ్ఞానులు కావాలా? ఏమంటారు? అనుచుగొల్లొకరినొకరు ఆనవాలు చెప్పుకొనుచు, అనుచుగొల్లొకరినొకరు ఆనవాలు చెప్పుకొనుచు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క గొల్లవాడు ఎవడైనా ఈ క్యాండిల్ పట్టుకొని పోయినరా? ఎవరయ్యా గుడ్డివాడు అంటే నా సేవ కూడా గుడ్డివాడు. ఈ క్యాండిల్ పట్టుకొని నిల్చుంటాడు, వీడు కూడా గుడ్డివాడే. వాడు ఎవడయ్యా? భక్తుడు, నా భక్తుడు, నా భక్తుడు కూడా గుడ్డివాడే. ప్రియ దేవుని బిడ్డ, ఆ గొల్లలకు వెలుగు దూత వారి చుట్టూ నిలబడగానే ప్రకాశమానమైన వెలుగు కనపడగానే ఆ వెలుగును చూసేటందుకు సత్రంలోనికి వెళ్ళారు. పశువుల తొట్టి దగ్గరికి చూచి వారట ఊరికంలే ఇక యేసు ప్రభుల వారి గురించి వారు ప్రచురము చేసిరి. ఇది పండగ. దీని జై నా దేవుడు సంతోషిస్తాడు. మీ పండుగ దినములను నేను ఆశ్రయించుకొనుచున్నాను. గొల్లలు మంచి పండగ చేసుకుంటున్నారు. బా, నిజ రక్షకుడు లోకములో ఈరోజు ఉదయించాడు, సర్వమానవాళి కొరకు తన ప్రాణ పెట్టుతాడు ఇదిగో అని వారు ఆయనను గురించట ప్రచురము చేసిన 5 సంవత్సరాలు ఏమైనా ఎగురుడు దుంపుడే కదా. అదే కదా నీ పండుగ. నిజమైన పండుగ ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారి గురించి సువార్త తెలియజేయడమే నిజమైన పండుగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం వద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4. అయితే వారు 1వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 45. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, అండర్లైన్ చేసుకోండి, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశముల నుండెను నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టు, దేవుని మహిమపరచు. హల్లెలూయా. వీడెవడు? కుష్ఠరోగి. ఊరు అవతల నిలబెట్టిండ్రు, కుటుంబం వెలివేసింది, గ్రామము వెలివేసింది, ఊరు బయట ఉన్నాడు. ఆ నోట ఈ నోట మాట విన్నాడు. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టు, నన్ను స్వస్థపరచు. వెంటనే నా యేసు ప్రభుల వారు కాదనలేడు. నీవు నాకు ఇష్టమే,
అని వానిని హత్తుకున్నప్పుడు వానిలో నుంచి కుష్ఠరోగము విడిచిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కుష్ఠరోగి బాగైన తర్వాత బైబిల్ సెలవిస్తది, వాడు ప్రచురము చేసిన తర్వాత ఎంతో మంది గుంపులు గుంపులుగా నా యేసు దగ్గరికి వస్తా ఉన్నారు. ఆయన ఉన్న చోటున్న స్థలము లేకుండా విస్తారమైన మనుషులు రోగులను తీసుకొని వస్తా ఉన్నారు. రండయ్యా, రక్షకుడు భూమి మీదకి వచ్చాడు రోగులను స్వస్థపరచటానికి. ఏం పండుగ ఎత్తున్నవయ్యా? ఆడు కుష్ఠరోగి బాగుపడ్డ తర్వాత వాడు ప్రచురము చేసాడు. నీకు అన్నీ బాగుంటాయి, ఇంకా రాలేదు నీకు ఇంకా కుష్ఠరోగం. అన్నీ మంచిగా ఉంటాయి అవయవాలు, కానీ క్రీస్తును ప్రకటించం. మేము పండుగ చేసుకుంటాం. ఏ పండుగ నాన్న? మాకు ఇష్టమైన పండుగనే. అయితే నేను నీ పండుగ అసహించుకొనుచున్నాను. హల్లెలూయా. నిజమైన పండుగ దేవుని సువార్తను ప్రకటించడమే నిజమైన పండుగ. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలోనికి రండి. 35వ వచనం నుంచి 38వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి, చూడండి దేంతోనట? నోరు తెరిచి మా పండుగ దినములో మేము నోరు తెరిస్తే పాస్టర్ గారు మాకు బిర్యానీ కావాలి, అదే మాకు పండుగ. ప్రియ దేవుని బిడ్డ, లేఖనము చెప్పుతా ఉంది, ఫిలిప్పు ఆయన నోరు తెరిచి ఆయన సువార్తను ప్రకటించుచుండగా, చదువురతలాడికి వెళ్ళి వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నా నపుంసకుడు ఇదిగో నీళ్లున్న నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల అతడు యేసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఒకే ఒక మాట, యెరూషలేములోనికి వెళ్ళాడు. నపుంసకుడు ఆరాధించి వస్తా ఉన్నాడు, యెషయా గ్రంథము చదువుతా ఉన్నాడు, కానీ అర్థమవుతలేదని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఆత్మ, అండర్లైన్ చేసుకోండి, ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడినప్పుడు ఆయన పరుగెత్తిపోయి నపుంసకునికి మాటలు తెలియజేసినప్పుడు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఇప్పుడు ఆటంకం ఏమిటి అని వాక్యము చెప్పగానే ఒప్పుకున్నాడు. వెంటనే వారిద్దరు నీళ్ళలోనికి దిగినప్పుడు బాప్తిసం ఇచ్చినను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇది నా దేవునికి పండగ. ఎట్లా చెప్పగలము? లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనంకి వెళ్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త మంచిగా గట్టి చదువు. అటువలనే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. నీ పండుగతోని సంతోషం కాదు. ఒక మనుష్యుడు భూమి మీద మారు మనస్సు పొందుకున్నప్పుడు తండ్రి దేవదూతలతో సంతోషిస్తాడో. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టు. ఏదయ్యా పండుగ ఇష్టము నా తండ్రికి? ఒక పాపి భూమి మీద మారు మనస్సు పొందుకున్నప్పుడు. పాపికి మారు మనస్సు రక్షణ ఎక్కడికి వెళ్ళి కలుగుతుంది? దేవుని వాక్యం వినుట వలన రక్షణ కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిచ్చింది. నపుంసకుడు దేవుని వాక్యమును బోధించినప్పుడు ఆయనకు రక్షణ కలగలేదా?
కుష్ఠరోగి వ్యాధి విడిచిపెట్టినప్పుడు దేవుణ్ణి గణపరచలేడా? ఏమైపోయింది ఈరోజు సంఘాలో? ఎవరయ్యా అంటే, నా సేవకుడు గురుడివాడు, వాడు పండగ చేసుకుంటాడు. ఎవడయ్యా గురుడివాడు అంటే, నా భక్తుడే గురుడివాడు, వాళ్ళ పండుగలే వాళ్ళకు కావాలి. ఇష్టమైన పండుగ ఎప్పుడైనా ఎత్తివా? ఒక ఆత్మకు సువార్త బలంగా చెప్పితివా? ఆ ఆత్మ రక్షించబడదా? ఈ సంవత్సరం ఎంతమంది అయ్యా నీ సంఘంలో రక్షణ పొందిరి? తండ్రి పరలోకంలో సంతోషించే ఒక పండుగ ఉంది. అది భూమి మీద మారు మనస్సు పొందుకున్నప్పుడే దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇవన్నీ పక్కకి పెట్టి కమిటీ వేస్తాం. పనికి మాలినట్టండి కమిటీ మళ్ళీ అందులో ఇవి చేయాలి పాస్టర్ గారు, మనం అవి చేయాలి, తప్పదు. ఏమండి, యానివర్సరీ పండుగలు చేసుకుంటే ఈరోజు ఏమైపోతుందంటే, చాలా దూరం కాదు, మనం ఉన్న ప్రాంతంలో వెతుక్కున్నట్టుంటే 4 నుంచి 5 గంటలు ఆరాధన జరుగుతుందండి. ఇందులో నా కొడుకు ఇప్పుడు డ్యాన్స్ చేస్తాడు, నా బిడ్డ పాట పాడుతుంది, నా భార్య సాక్ష్యం చెప్తుంది, ఇది చెప్తుంది. ఇక మా సంఘ పెద్ద ఈమె లేకపోతే మా సంఘమే నడవది. ఇక మా సంఘంలో ఈయన విపరీతమైన కానుకలు ఇస్తాడు, ఈయన పిలవాలి, ఈయన సన్మానం చేయాలి. ఇవన్నీ సొల్లంతా చేసి 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 పాస్టర్ గారు పిలిచిన పాస్టర్ గారికి ఏమంటాడు గుర్తునా? ఏమనుకోకూడదు పాస్టర్ గారు, ఒక్క 10 లేకపోతే మీకు 20 నిమిషాలు టైం ఇస్తాం పాస్టర్ గారు. దీనికి నీ పండుగ ఏమైపోయా? నీ యానివర్సరీ పండుగ ఏమైపోయా? ఒక ఆత్మకు సువార్త చెప్పినవా? ఎంతో దూరంకి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి ఒక సేవకుని తెప్పిస్తావు, సేవకునికి వాక్యం చెబుతుంది అవకాశం ఇవ్వవే. నా పుస్తకునికి ఎక్కడికి వెళ్ళి రక్షణ వచ్చిందండి? ఆయన మాట విన్నడు, ఇదిగో నాకు బాప్తిసం ఇచ్చేయన్నాడు. ఎంతోమంది యానివర్సరీలకు మనుషులు వస్తారండి, వారికి ఒక్కొక్కరికి సువార్త పోనీయవే. ప్రియ దేవుని బిడ్డ, నీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. దేవునికి పండుగ ఏదంటే, ఒక పాపి మారు మనస్సు పొందుకున్నప్పుడు తండ్రి తన దూతలతో సంతోషిస్తాడు. ఈ పండుగ నా దేవునికి ఇష్టం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 4-5వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 4-5వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిసము గురించే ప్రకటించాడు. చూడండి, బాప్తిసం ఇచ్చే యోహాను కూడా దేవుని సువార్తను ప్రకటించే అనేకులకు ఆయన బాప్తిసం ఇచ్చారని వాక్యం సెలవిస్తుంది. ఇదే నా దేవునికి ఇష్టమైనటువంటి పండుగ. హల్లెలూయా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38-41 వచనం వరకు. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ. ఇప్పుడు 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచు. ఒక్క నా ఇద్దర 3000 మంది ఆ దినము పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది రక్షణ పొందిరే. ఇది దేవునికి ఇష్టమైన పండుగ. ఈ పండుగలతో మనకి ఇష్టమైన పండుగనే మనం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, మీరు చూశారు, మనం కూడా 3వ వార్షిక మహోత్సవాన్ని పండుగ చేసుకున్నాం. ఆ పండుగలో మనం చేసిన అనవసరమైన కార్యక్రమం చేసినామా? చేయలేదు. మనం 3 వారాలు ప్రతి వారం ఆ యొక్క యానివర్సరీ గురించే ముందుగానే తెలియజేస్తున్నాం. మనం ఎలా ఉండాలి, ఎలా పోవాలి, ఎలా యానివర్సరీ చేయాలని చెప్పేసి. అదే తండ్రికి మహిమ. ఆ పండుగనే దేవుడు ఇష్టపడతాడు బిడ్డ.
మనకి ఇష్టమైన పండుగలు ఎప్పుడు కూడా చేయకూడదు, దేవునికి ఇష్టమైన పండుగను చేయాలి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన.